ఒక్కరినంటే ఒక్కరిని కాళేశ్వరం విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, లిక్క దందా ఐదో పాప ముసలైనకు నోటీసులు పంపుతారు. ఒక్కరినైనా జైల్లో పెట్టిరా? జైల్లో పెట్టే సాతగాక బాపు నోటీసులు పంపుతాం, వీడియోసులు పంపుతాం. ఇన్ని అక్రమ దందాలు చేసినాక కాంగ్రెస్ పార్టీ జైల్లో ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా. అదే ఆంధ్రాలో జగన్ ఉన్నాడు, 40 రోజులు జైల్లో పెట్టిండు. ఏదో 3 లక్షల స్కామ్ చంద్రబాబు నాయుడు చేసిండని జైల్లో పెట్టిండు. ఇక రేవంత్ రెడ్డికి జైల్లో పెట్టలేదా? ఏదో మీది కూడా తిట్టుకుంటారని మేము అనుకుంటున్నాం తెలంగాణ ప్రజలు. చంద్రబాబు నాయుడు 41 రోజు జైలుకి అయిండు. అదే కేసీఆర్ని జైల్లో పెట్టలేదా? ఫోన్ ట్యాపింగ్ చేసి నాకు ఇన్ని రోజులు అని చెప్తారు, జైల్లో పెట్టి నీకు సాధన అయితే లేదు. సాధగానాలు కూర్చొని మాట్లాడతారు. మీరందరూ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటి. లేకపోతే ఇవాళ కేసీఆర్ని జైల్లో పెట్టేది ఉండే, కేటీఆర్ని, హరీష్ రావుని, వీళ్ళందరూ ఫుల్ దందాలు చేసారు, దందాలు నడిపించారు. ఇవన్నీ ఆ దందాలు అంటే బయటికి వెళ్ళబెట్టకలే వేరు. ఇది ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చింది, లిక్కర్ దందా బయటకు వచ్చింది, ఆ కాళేశ్వరం సుందిళ్ళ కాడ బొంగలు పడ్డాయి. ఇవన్నీ అక్రమ దందా.